ఎస్, ప్రతి ఒక్కరు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లే ఏం మాట్లాడతారులే వదిలేసాడు కదా అనుకుంటా. కనీసం తల్లి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు, చెల్లి అంటే గౌరవం లేదో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే సాక్షాత్తు నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తన్నుకొని వస్తాను. అమరావతి ప్రజల గురించి, అమరావతి ప్రాంతం గురించి, రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా, అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అని ఒక పదం ఉపయోగించాను. ఆ పదం కూడా ఈ రోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు నేను మీకు చూపించాలనుకుంటే ఇందులో ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారో కూడా నేను అఫీషియల్గా మీకు ఇవ్వగలను. అంటే ఎంత దారుణంగా వాళ్ళు దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీకు చెప్తున్నా.